నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరికంలో సెలక్షన్స్, ప్రెస్ క్లబ్లో టీబీజీకేఎస్ ప్రెస్ మీట్, కదం తొక్కిన విశ్వ హిందూ పరిషత్, కాలనీల్లో జిఎం లలిత్ పాదయాత్ర, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఆటలు క్రమశిక్షణకు సోపానమని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వహణలో ఈరోజు గోదావరికంలోని సింగరేణి స్టేడియంలో జరిగిన సెలక్షన్స్ కార్యక్రమాన్ని రామగుండం మేయర్ మహంకాళి స్వామి ప్రారంభించారు. మినీ సబ్ జూనియర్స్, మెన్, ఉమెన్ మాస్టర్ ఛాంపియన్షిప్కు ఈరోజు రేపు జరగనున్న ఈ సెలక్షన్ కార్యక్రమంలో కార్పొరేటర్లు గట్ల రమేష్, దాసరి విజయ్, అసోసియేషన్ బాధ్యులు తానిపర్తి గోపాలరావు, రమణారెడ్డి తదితరులు ఉన్నారు. మీరందరూ కూడా ఈ రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా ఇక్కడ బ్యాడ్మింటన్లో బ్రహ్మాండంగా మంచిగా కోచింగ్ తీసుకొని సెలెక్ట్ అయ్యి ఈ రాష్ట్రానికి కూడా మీరందరూ కూడా ఆడే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ ప్రతిభను చూపించి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఒక మంచి పేరు తీసుకురావాలని, ఆ పేరు తీసుకొచ్చే విధంగా ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లలను కొంతమంది చదువులో, కొంతమంది ఆటలలో, కొంతమంది పాటలలో, ఒక్కొక్క గేమ్లో వాళ్ళకు చదువులో కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా ఎవరికి సంబంధించిన పిల్లలకు వారికి దేంట్లోనైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ దిశగానే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తప్ప చదువుకునే వాళ్ళని తీసుకొచ్చి ఆటలాడమని, ఆటలకు సంబంధించిన వాళ్ళను ఖచ్చితంగా చదువుకోవాలని చేస్తే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటుంది కనుక అట్లా కాకుండా పిల్లలకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టులో వాళ్ళను ప్రోత్సహించే విధంగా తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతూ ఇంత మంచి క్యాంప్ ఏర్పాటు చేసి పిల్లల్లో ఉన్న నైపుణ్యతను బయటికి తీసుకొచ్చి షటిల్కు సంబంధించి మన ప్రాంతంలో ఈ ప్రపంచంలో జరుగుతున్న ఆటలకు కూడా గోపీచంద్ గారు నాయకత్వం వహించే విధంగా మన ప్రాంత వాసులైనందుకు దీని అంతటికీ కూడా రాష్ట్రానికి సంబంధించి గౌరవ ఐటీ శాఖ మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు గారు ఈ బ్యాడ్మింటన్ అసోసియేషన్కు రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉన్నారు కనుక వారి ఆలోచన మేరకు వారి తర్వాత వచ్చిన జనరేషన్ మేమందరం కూడా వారితో కలిసి ముందుకుపోయే తరుణంలో వారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయించినందుకు గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లైనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లైనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లైనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లైనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని.
సింగరేణి ఉద్యోగుల క్వార్టర్సులలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారాన్ని చర్యలు చేపట్టాలని కోరుతూ ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధికారులతో కలిసి గోదావరికన్ బస్టాండ్ కాలనీలో పాదయాత్ర నిర్వహించారు. కాలనీలోని పారిశుద్ధ్య పనులు, డ్రైనేజ్ వ్యవస్థను చక్కదిద్దాలని, కాలనీలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం నిర్వహించాలని కోరారు. ఇండ్ల గోడలపై చెట్టు మొలిచి చెట్ల వేర్ల వలన పగుళ్లు ఏర్పడడం వంటి సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని అధికారులను జీఎం ఆదేశించారు. పారిశుద్ధ్య లోపాలను ప్రత్యక్షంగా పరిశీలించి తాగునీటి సరఫరా, విద్యుత్ అంతరాయాలు, రోడ్ల వ్యవస్థ వంటి సమస్యలను గుర్తించి ఇతర మౌలిక వసతుల కొరతపై ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల నుండి నేరుగా అడిగి జీఎం తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ గుర్తింపు సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, ఏరియా ఇంజనీర్ రామ్మోహన్, ఇన్ఛార్జ్ ఎస్ఓ2 జీఎం లెక్కిడి రమేష్, ఎస్టేట్ డీజీఎం కుమారస్వామి, డీజీఎం వర్క్షాప్ జితేందర్ సింగ్, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ నాగుల వేణు, సీనియర్ పీఓలు ఫిరోజ్ ఖాన్, హనుమంతరావు, సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, సివిల్ ఈఈ ప్రతాపగిరి రాజు తదితరులు ఉన్నారు. ఎక్కువ తీగలుండి ఏదైనా ఇంకొక సమస్య దీని ఎమ్మటి ఏదైనా పొరపాటున ఏదైనా నీరు వేసుకునే రోప్ అంటే మన లెవెలింగ్ 12 mm రోప్ మీద పడుతుంది. సింగరేణి ఆర్జీవన్ ఏరియా గుర్తింపు సంఘము యొక్క రిక్వెస్ట్ మేరకు కాలనీలలో ఎట్లా ఉన్నాయి, కాలనీలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయని గమనించడానికి రావడం జరిగింది. ఇందులో కొన్ని సమస్యలు దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజ్ ఒకటి వర్షాకాలం వస్తే కొన్ని చోట్ల బ్లాకులు ఉన్నట్టుగా గమనించడం జరిగింది. అట్లా కరెంటు వైర్లు కానీ, చెట్లు కానీ, ఇట్లాంటి కొన్ని సమస్యలు కాలనీ వాసులు దృష్టిలోకి తీసుకొచ్చారు. ఈ యొక్క అన్ని ఏరియాలలో ఆర్జీవన్ ఉన్న అన్ని కాలనీలలో కూడా సమస్యలను పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో, ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో సివిల్ వర్క్షాపు, ఇటు ఎస్టేట్స్ కానీ అందరూ కలిసి ఈ యొక్క ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ డ్రైనేజ్ సమస్యలు కానీ, ఈ యొక్క చెట్లు కనుక బిల్డింగ్లలోకి పోయి చేయడం జరిగింది కానీ, అట్లా వాటర్ సమస్య కానీ ఇట్లాంటివి ఏమున్నాయో చేద్దాం. ముఖ్యంగా అన్ని కాలనీలలో కూడా ఏ సమస్య లేకుండా ఉద్యోగస్తులందరూ, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ సౌకర్యవంతంగా ఉండాలన్నది దీని యొక్క ప్రధాన లక్ష్యము. చైర్మన్ శ్రీ బుద్ధప్రకాష్ గారి యొక్క ఆదేశాల మేరకు అన్ని వసతులు కరెక్ట్గా ఉండాలి అన్ని కాలనీలు అన్న దాని మీదకు ఈ రకమైన ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. త్వరలోనే వీటన్నిటిని టైం లైన్లు పెట్టుకొని ఇన్ని రోజుల లోపల ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని ఆ సంబంధిత శాఖ అధిపతులు అందరూ హామీ ఇవ్వడం జరిగింది. ఇదే ప్రక్రియను మిగిలిన కాలనీలలో అన్నింటిలో కూడా చేసి మేము సౌకర్యవంతంగా ఉండడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలను తీసుకుంటున్నాం. కట్టడాలను వెంటనే క్రైస్తవులు కట్టిన అక్రమాలను వెంటనే క్రైస్తవ కట్టడాల అక్రమాలను వెంటనే భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ జై శ్రీ స్థలాల్లో ఉన్న అక్రమ చర్చిలను సింగరేణి స్థలాలలో ఉన్న అక్రమ చర్చిలను కబ్జా గురవుతున్న సింగరేణి స్థలాలను కబ్జా గురవుతున్న సింగరేణి క్రైస్తవుల కొమ్ము కాస్తున్న సింగరేణి మండి వైఖరి సింగరేణి మండి వైఖరి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అక్రమ చర్చిలను సింగరేణి స్థలాలలో ఉన్న అక్రమ చర్చిలను గోదావరికన్ పారిశ్రామిక ప్రాంతంలో చర్చిలు, మసీదుల నిర్వాహకులు సింగరేణి స్థలాలను ఆక్రమణలకు, కబ్జాలకు చేస్తున్నందుకు నిరసనగా ఈరోజు స్థానిక ఆర్జీవన్ ఆఫీస్ ముందు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించారు. పెద్ద పెట్టున నినాదాలు చేశారు. విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్
ముష్కే సంపత్ యాదవ్ మాట్లాడారు. సింగరేణి స్థలాలను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, లేనిచో రానున్న రోజుల్లో గోదావరికని హిందూ సమాజాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడతామని వారు హెచ్చరించారు. అనంతరం జీఎం కార్యాలయంలో అధికారులకు మెమొరండం అందించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి మునిగాల సంపత్, అడిగొప్పుల రాజు, బాధ్యులు ఆరెల్లి జలేందర్, నేరేడుకోమ వెంకటస్వామి, పైతరి రాజు, అనిరుద్, శివ, మోహన్, శ్రావణ్, శ్రీనివాస్, బాలు, రాజకుమార్, శేఖర్, శివ, రమేష్, ప్రశాంత్, అజిత్, కార్తిక్, ప్రకాష్ తదితరులు ఉన్నారు. మసీదుల పేరిట, దర్గాల పేరిట, ఈద్గాల పేరిట, కబ్రస్థానుల పేరిట సింగరేణి స్థలాలను కబ్జా చేస్తున్న తీరుకు నిరసనగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ గత కొన్ని రోజుల నుంచి మేము ఈ సింగరేణిలో చర్చిలు ఎన్ని ఉన్నాయి, మసీదులు ఎన్ని ఉన్నాయి, ఈద్గాలు ఎన్ని ఉన్నాయి, దర్గాలు ఎన్ని ఉన్నాయి, మదర్సాలు ఎన్ని ఉన్నాయని సింగరేణి యాజమాన్యానికి ఎన్నిసార్లు రిఫరెండర్ అడిగినా కానీ వారు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. ఈ మెజార్టీ హిందువులు ఈ సింగరేణి యాజమాన్యానికి, ఈ దేశ అభ్యున్నతికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సింగరేణి యాజమాన్యానికి వారు నిర్ణయించిన ధరకు కేటాయిస్తే సింగరేణి మాత్రం అప్పనంగా ముస్లిం మైనార్టీలకు, చర్చిలకు అప్పనంగా తమ స్థలాలను కబ్జా చేస్తూ అసలు సింగరేణి వ్యాప్తంగా ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అసలు ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎంత వారికి ఎంత స్థలం కేటాయించారు, వాళ్ళు ఆక్రమించుకునేది ఎంత, ఎన్ని మసీదులకు జాగాలు ఇచ్చారు, వాళ్ళు ఆక్రమించిన జాగాలు ఎంత, ఎన్ని ఈద్గాలకు జాగా ఇచ్చారు, వారు ఆక్రమించుకున్న జాగా ఎంత, ఎన్ని దర్గాలకు మీరు స్థలం కేటాయించారు, వాళ్ళు ఆక్రమించుకున్న జాగా ఎంత, అసలు మీ దగ్గర ఏమైనా లెక్కలు లేవా అని మేము విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ లెక్కలు లేనట్లే ఈ ఈద్గాలకు, దర్గాలకు, మసీదులకు, చర్చిలకు సింగరేణి యాజమాన్యం ప్రోత్సహిస్తుందా, లేకపోతే ఎవరి ప్రోద్బలంతోనన్నా సింగరేణి యాజమాన్యం నడుస్తుందా అని మేము అడుగుతున్నాం. ఇవాళ సింగరేణి పేరిట ఈ చర్చిలు, మసీదుల అక్రమాల వెనుక సింగరేణి యాజమాన్యం గిట్లా ఆర్థిక లావాదేవీలు జరుపుతుందా అని మేము ఇవాళ విశ్వ హిందూ పరిషత్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ సింగరేణి యాజమాన్యం ఇలాంటి ఆక్రమణలకు అదుపు లేకుండా ఉంటే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేసి స్థలాలను కబ్జా చేసిన స్థలాలను ఆక్రమించుకుంటున్నామని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు హెచ్చరిస్తున్నాం, ఈ చర్చిలు, మసీదుల పేరిట ఆక్రమణలు చేసిన సింగరేణి స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలి, ఆక్రమించుకున్న వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఉన్న సమాజానికి ఇక్కడ ఉన్న స్థలాలను మతోన్మాదులకు కేటాయించడానికి ఇక్కడ పరిమితమైందని విశ్వ హిందూ పరిషత్తో పాటు ఈ రోజున గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని హిందూ సమాజం అంతా కూడా ఈ ఆర్జీవన్ అధికారులను, సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మసీదులకు, చర్చిలకు 100 ఎకరాల జాగాను కేటాయించి ఆ రోజున హిందూ సమాజం రాష్ట్ర దేశ అభ్యున్నతి కోసం మా పొలాలను ఇక్కడ త్యాగం చేసి సింగరేణి సంస్థను ఇక్కడ పెంపొందిస్తే ఈ రోజున మతోన్మాదుల కుట్రలకు, మతోన్మాదుల అవకాశాలకు రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని మతోన్మాదులకు అప్పగించేందుకు ఇక్కడున్న స్థలాలన్నీ కూడా సింగరేణి కుమ్మక్కై వారికి ఈ స్థలాలను అప్పగిస్తుందని ఈ రోజున మేము సింగరేణి మీద అపోహదిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మతోన్మాద కార్యక్రమాలకు, రానున్న రోజుల్లో జరిగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ గొడవలకు ఈ సింగరేణి కారణమవుతుంది. ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కబ్జాలకు గురైన స్థలాలన్నీ కూడా వాళ్ళ చేతులలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడున్న సమాజాన్ని కూడా ఎవరు కూడా ఉండని ఒప్పుకోరు. కాబట్టి సింగరేణి ఆ దిశగా హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి ఇక్కడున్న హిందూ సమాజాన్ని ఇబ్బంది పెట్టడానికి గురి చేస్తుందా ఉందని విశ్వ హిందూ పరిషత్ ఈ రోజున సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నది. శ్రమికులు చెమటోడ్చి బొగ్గు తీసి రాష్ట్రాన్ని, దేశాన్ని అభ్యున్నతికి పెంపొందిస్తూ ఉంటే స్థలాలు అప్పగించడమే కాక ఏ ఒక్క సామాన్యుడు ఒక చిన్న గుడి చేసుకుంటేనే, ఒక గుళ్ళ ఆలయం సామాన్లు పెట్టుకోవడానికి ఒక చిన్న రూములు కట్టుకుంటూనో అర్ధరాత్రి దొంగల్లాగా వచ్చి జేసీబీలు పెట్టి కూర్చిన సింగరేణి గోదావరికని నడిబొడ్డున బస్టాండ్ పక్కన
ఒక ప్రజలకు అవసరమైన మరుగుదొడ్డిని కూర్చి వాళ్ళు దారి ఏర్పాటు చేసుకుంటే సింగరేణికి కూతవేట దూరంలో ఉండి కళ్ళు కనిపించడం లేదా, లేకుంటే అధికారులు ఈ స్థలాల విషయంలో కుమ్మక్కై రేపటి రోజున అమ్ముకోవడానికి వీళ్ళు పన్నాగం అనుతున్నారా అని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బహిరందల్ సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నది. ఇదే రీతిన సింగరేణి ప్రవర్తిస్తే రానున్న రోజుల్లో పారిశ్రామిక ప్రాంతంలోనే కాక రాష్ట్రంలో ఉన్న హిందూ సమాజాన్ని ఏకన్యేస్తాం, దేశవ్యాప్తంగా ఇష్యూ చేస్తాం, అఖిల భారత పిలుపునిచ్చి రాష్ట్ర బంధుకు మరి పిలుపునిచ్చి సింగరేణి కూకటి వేలతో పెగిలించి అధికారుల యొక్క దొంగ మాటలను దొంగ చేష్టలను సమాజం ముందుంచడానికి ఉద్యమం చేస్తామని విశ్వ హిందూ పరిషత్ బహిరందల్ తరపున మేము హెచ్చరిస్తా ఉన్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీసీ ఉద్యోగులను మాయం మాటలతో మోసం చేస్తూ ఉన్నాయని, ఇందుకు మెడికల్ బోర్డు పెట్టిస్తున్నామని ఈ రెండు యూనియన్లు జిమ్మిక్కు చేస్తున్నాయని టీబీజీకేఎస్ నేతలు మిరియాల రాజిరెడ్డి, మాదాసు రామ్మూర్తి అన్నారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. అంటే నేను పెట్టించినటువంటి సంకలు గుద్దుకుంటున్న ఏఐటీసీ ఐఎన్టీసీల యొక్క తప్పుడు ప్రచారాన్ని అర్థం చేసుకోండి. ఈరోజు ఇది రెగ్యులర్గా జరిగే బోర్డు కాదు. జూలై మాసంలో ఉన్నటువంటి 55 మందిలో 54 హాజరైతే 5 మంది అన్ఫిట్ అయినటువంటి వాళ్ళు ఈ కార్మిక సోదరులు 32 మంది. వీళ్ళు గతంలో మెడికల్ బోర్డుకు హాజరై వాళ్ళకు ఫిట్ అన్ఫిట్ తేల్చలేనటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 3-3.5 సంవత్సరాలు వేచి ఉన్నటువంటి కార్మికునికి వచ్చినటువంటి పిలుపు ఇది మెడికల్ బోర్డు అని చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నటువంటి 2 సంఘాలు. కాబట్టి దీనివల్ల ఏ కార్మికునికి కూడా ఉపయోగకరం లేదు. 2 సంవత్సరాలకు ముందు అప్లై చేసుకున్నటువంటి అందరినీ పిలిచేటువంటి బోర్డు కావాలని కోరుకుంటున్నది ఈరోజు కార్మిక వర్గం. ఇక రెండవ విషయం చూసినట్లయితే, ఏదైతే కొత్త బావులు తీసుకొస్తున్నామని చెప్తున్నటువంటి యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ, ఏఐటీసీ ఐఎన్టీసీలు కానీ, మరి కొత్త బావులు వచ్చినట్లయితే మా 6,000-7,000 మంది కార్మికులు ఎందుకు ఎక్సైజ్ అవుతారు? 8-9 బాయిలు అవుతున్నారు కదా, అంటే ఇది కొత్తగా ఏమన్నా బొదగబడుతున్నావా, కొత్తగా ఏమన్నా చేస్తా ఉన్నావా అంటే ఏదీ లేదు. గతంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ మైన్స్లను ఓపెన్ కాస్ట్ చేయడం కానీ, లేదా గతంలో ఉన్న ఓపెన్ కాస్ట్కు ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు అనుమతులు తీసుకురావడం, ఈరోజు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తేలైనటువంటి ఈ యొక్క ప్రభుత్వాలు అయితేంది, యాజమాన్యాలు అయితేంది, ఈ యొక్క సంఘాలు చెప్పుకుంటున్నటువంటి సోకాల్డ్ సంఘాలు ఈరోజు ఎన్విరాన్మెంటల్ కానీ లేదా ఫారెస్ట్ ల్యాండ్ అక్వైర్ చేయకపోవడం వల్ల గత 4-5 ఏళ్ల నుంచి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఇవన్నీ ఈరోజు గోలేటి అయితేంది, మాదారం అయితేంది, కేకేఓసి మందమరి అయితేంది, జీడీకే ఓసి 1 అయితేంది, అలాగే ఎల్లందు అయితేంది, మణుగూరు అయితేంది, ఇవన్నీ కూడా 8-9 ప్రాజెక్టులు అనేటివి కూడా పెండింగ్లో ఉండి అనుమతులు లేకుండా వచ్చినటువంటి. కాబట్టి దీన్ని కూడా అసత్య ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి సంఘాల నిజ స్వరూపాన్ని మీరు తెలుసుకోండి. సింగరేణి కార్మికులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 6,000 పైచిలుకు కోట్ల రూపాయల లాభం వచ్చింది సింగరేణికి అని చెప్తే, 6 రూపాయలు పెట్టి నట్టు బోట్లు కొనుగోలు చేయలేకపోవడం వలన 3 కోట్ల నుంచి వెళ్ళి ఆ పైబడినటువంటి డంపర్లు, షెవళ్ళు కూడా ఇవాళ ఓపెన్ కాస్ట్ గన్లో పనిచేయకుంటున్నాయి. తద్వారా ఉత్పత్తి తగ్గిపోతా ఉన్నది. రెండోది, ఉత్పత్తి బొగ్గు నాణ్యత కూడా పడిపోతా ఉన్నది. ఈ సంస్థ నష్టాల్లోకి పోవడానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము, సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానాలే కారణమని తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం భావిస్తా ఉన్నది. ఇవాళ అన్న చెప్పినట్టు కొత్త బొగ్గు బాయలు ఒక్కటి రాలే. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 18 కొత్త బావులు వచ్చినాయి. ఇవాళ లైఫ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులు వచ్చినాయి. వీడు 9 తెస్తే 9 మందికి ఉద్యోగం వేయలేకపోతున్నాం అని ఎట్లా చెప్తాను? 7,000 మంది అధికంగా ఉన్నారు సింగరేణిలో అన్నటువంటి తప్పుడు ప్రచారం కూడా చేస్తా ఉన్నాం. ఇవాళ 14,000 మంది ఓపెన్ కాస్ట్లో అవుట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు, లేదా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు. ఇవాళ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాన్ని సింగరేణిలో బంద్ చేస్తే దాదాపు 45,000 మందికి ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఆ దిశగా ప్రయత్నం వేయండి, అడుగులేయండి. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందో అదే పద్ధతిని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తా ఉన్నది. ఈ 2 కాంగ్రెస్ బీజేపీ 2 ప్రభుత్వాలు, పార్టీలు ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యతిరేకం, కార్మికుల యొక్క మెరుగైన జీవనానికి వ్యతిరేకం. వీళ్ళు ఎప్పుడు బానిసలుగా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. వీళ్లకు బొంద పెడితేనే, వీళ్ళను ఈ దేశం నుంచి తరిమి వేస్తే తప్ప ఇవాళ ప్రజలకు ఉపాధి
ఉన్నతమైనటువంటి అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తా ఉన్నది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం దాన్ని బలంగా విశ్వసిస్తా ఉన్నది. కరోనా కారణంగా వారం రోజుల వ్యవధిలో 2 కుమారులు కోల్పోయిన గోదావరికర్ మార్కండేయ కాలనీకి చెందిన రామిళ్ళ రామలింగం మంగళ దంపతులు గత 5 సంవత్సరాలుగా వారి జ్ఞాపకార్థం సమాజ హిత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు పేర్కొన్నారు. ఈరోజు తమ కుమారుడు రామిళ్ళ శైలేంద్ర కుమార్ 5వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక 5 ఇంక్లైన్ ఏరియాలోని అమ్మ పరివార్ ఆశ్రమంలో నిరాశ్రయులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామిళ్ళ కుటుంబ సభ్యులు శైలజ, వైష్ణవి, వనుష్ఠ, రాజేంద్ర కుమార్, జ్యోతి, విశ్వహింద్, నిత్యసాయి, మహేంద్ర కుమార్, సుప్రియ, కృతిక్, రవీంద్ర కుమార్, గురుపాదం, మిత్రులు మ్యాజిక్ రాజా, మ్యాజిక్ హరి, చంద్రపాల్, ఆశ్రమ నిర్వాహకులు నాగరాజు, కరణ్ తదితరులు ఉన్నారు. శైలేంద్ర కుమార్ వర్ధంతి సందర్భంగా రామలింగం మంగళ దంపతులతో పాటుగా వారి కుటుంబ సభ్యులు ఈ అన్నదానానికి ముందుకు వచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో సమాజంలోని ఎంతోమంది దయగల దాతలు, మానవతా హృదయం కలిగినటువంటి వారు స్ఫూర్తిగా తీసుకుని ముందుకొచ్చి నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో సమాజంలో వారికి చేయూతను అందించవలసిందిగా కోరుతున్నాను. కార్మికుల వేతనాల పెంపు ముఖ్యమంత్రి ప్రకటనలో స్పష్టత, సమగ్రత లేదని టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్ అన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ ఆధ్వర్యంలో గోదావరికల్లో ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తోకల రమేష్ మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు గొల్లపల్లి చంద్రయ్య, ఆడెపు శంకర్, గుమ్మడి వెంకన్న, ధర్మాజి నరసయ్య, రాజయ్య, యాదయ్య, నరేష్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి కనీస వేతనాల పెంపులో శాస్త్రీయత లేదు. అదేవిధంగా ప్రకటనలు కూడా స్పష్టత లేకపోవడం అనేది దురదృష్టకరం. రాష్ట్రంలో 1,11,00,000 మంది కార్మికులకు వేతనాలు పెంచుతున్నట్టుగా మంత్రివర్గము అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. కానీ ఈ వేతన పెంపులో అనేక ప్రశ్నలు అనుమానాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నప్పటికీ 2021లో అప్పటి జీవోల ఆధారంగా 18,000 కనీస వేతనంగా నిర్ణయించారు. కానీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లో 3 భాగాలుగా రాష్ట్ర కార్మికులను విభజించి దాంట్లో 16,000 మాత్రమే బేసిక్ వేతనంగా నిర్ణయించడం అనేది అది ఏ విధంగా సరైందో రాష్ట్ర మంత్రివర్గము అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్మిక వర్గానికి సమాధానం చెప్పాల్సి ఉన్నదనేది మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రతిపాదనలు దేని ఆధారంగా ఈ ప్రతిపాదనలు పెట్టారు, ఇది ఏ రంగ కార్మికులకు వర్తింపజేస్తారు, ఇది ఏ రంగ కార్మికులకు ఈ వేతనం అమలవుద్ది అనేటువంటి స్పష్టత లేకుండా గుంపులో గోవిందంలాగా 3 భాగాలుగా కార్మిక వర్గాన్ని విభజించి గ్రేడ్లుగా విభజించి స్పష్టత లేనటువంటి ప్రకటన చేయడం కార్మిక వర్గాన్ని మరింతగా గందరగోళానికి గురి చేసేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.